నువ్వు లుంగి కట్టుకొచ్చావంటే అర్థమైపోయింది ఎక్కడి నుంచి వచ్చావో. కళ్ళు చెట్టు కింద కాంతారావు. కావాళ్ళు సయ్యా చలో స్టార్ట్ కరో. నీ మొహం ఎంతే చూడగానే వేసారనిపిస్తుంది. ఏంటిది? రష్మి ఏంటి మధ్య పొలం పొలకి రావట్లా? సాయంత్రం పంప్ సెట్ దగ్గరికి వచ్చే నీ సంగతి అలా కాదు, పురుషోత్తం బాబాయ్కి చెప్పాలి. పురుషోత్తం బాబాయ్ ఏం చేస్తున్నావు? పిట్ట కోతకొచ్చింది కదా రమ్మంటున్నా. అదే పొలం కోతకొచ్చింది కదా, అందరినీ పనిలోకి రమ్మని చెప్పని అంటున్నా. దున్నటానికా? ఇదే అనుకున్నాం, వేసారా అని చెప్పినట్టు వద్దు శేఖర్ మాస్ వేసేస్తారని చెప్పని అన్నాడు. ఏంటి వాటం ఏంటి వాళ్ళకం ఏంటి అసలు బాబాయ్ అందరినీ పిలుస్తున్నా కానీ ఎవరు రావట్లేదేంటి? పొలం పనులుగా ఏమని పిలుస్తున్నావు? ఏముంది కనబడల్లా పొలంకి వచ్చాను సాయంత్రం. అలా పిలుస్తారా? పనికి పిలిచే బాబాయ్. అన్ని పనులకి సాయంత్రమే స్టార్ట్ అవుతాయి ఏంటి? ఏడు బాబా ప్రతిదీ తెలిసినట్టు మాట్లాడుతుంటే నువ్వు పెద్ద అంటే ఏళ్ళెందుకు పెడతావు? అసలు ఏదో అన్ని నీకే తెలిసినట్టు. తెలియకపోతే మాత్రం ఈ స్టేజ్ లో ఉంటాను నేను. అన్ని చేసే ఉన్నాడు అలాగా. నీకోసం నీ పెళ్లి చేసుకోకుండా చిన్నప్పటి నుంచే అదే పనిలో ఉన్నావా? చూడు అమ్మో గిరిజ వద్దులే బాబాయ్, తెలుసు నాకు. నీకు ఎలా కాదు, ఇదిగో ఈ సంబంధం చూడు. అది కూడా వద్దులే అంటాడు చూడు. ఈ అమ్మాయి బాగుంది బాబాయ్, చేసుకో. ఎక్కడ చదువుకుంది? 7వ తరగతి చదువుకుంది మానిపించారు. అదేంటి ఎందుకు మానిపించారు? ఆ 7వ తరగతి చదువుతున్నప్పుడు అంట ఎవడో పనికి మాలి దరిద్రుడు వెళ్ళి ఏడిపించాడంట. ఆ దరిద్రుడు ఈ దరిద్రుడే. సర్లే బాబాయ్ నేను హాస్పిటల్కి వెళ్తాను. ఏమేంద్రా? కొంచెం గుండెలు నొప్పిగా కడుపులోనే బాగా నొప్పిగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళి వస్తాను. ఎవరు? ఏంటి సార్ డాన్స్ చేయలేదు మీరు? వాళ్ళు డైలాగ్ లో చెప్పేస్తున్నారా, డాన్స్ కూడా చెప్పేస్తారని భయం చేయలేదు. కొంచెం నాకు మార్నింగ్ నుంచి ఎలాగో ఉంది సార్, ఒకసారి చెక్ చేయండి సార్. నీకు టెంపరేచర్ చెక్ చేస్తాను. నోట్లో పెడతారా? సంకలో కదా పెట్టేది. సంకలో వేరే పెట్టా, నీకు నోట్లో పెడితే బాగుంటుందని. పక్క రూమ్ లో పేషెంట్ ఉన్నాడుకి ఎండోస్కోప్ టెస్ట్ చేయాలరా, చాలా చిరాగ్గా ఉందిరా. దానికి చిరాకేంటి సార్, నోట్లో పెడితే సరిపోద్ది కదా. ఎండోస్కోప్ నోట్లో పెడతారా? మరి మీరు ఎక్కడ పెట్టారు? అంటే ఫ్రీగా ఉందని చెప్పి ఫ్రీగా ఉందని చెవులో పెట్టాను. హాస్పిటల్ బెడ్లు అంటారు, మాదిని వార్డ్స్ అంటారు అన్నమాట. నీ ప్రాబ్లం ఏంటి బట్టి బెడ్ ఇస్తాం, నువ్వు ఊరినే బెడ్ ఇచ్చి అంటే తర్వాత ఏం పడుతున్నా తెలుసు. ప్రాబ్లం ఏంటి? వెళ్ళిపోదాం పద. దేనికి? పక్క డాక్టర్ ఉన్నాడు కదా, అనుకుని వస్తాం. ఇక్కడ నర్సు లేదుగా, అందుకని వెళ్ళిపోతున్నాడు వేరే. ప్రాబ్లం అని చెప్తే పాటలంటావా? పడుకో బెడ్ మీద. ఒక్కనేనా సార్? నేను రానా పోనీ? నాకు భయం మామూలు ఒక్కనే పడుకో. బాబు వస్తాడు, బాబు వెళ్ళు. అలా పడుకో, ఒకసారి స్కానింగ్ వచ్చి పడుకున్నావు ఇంకో రిపోర్ట్స్ వచ్చాయ్యా. పడుకోలేదు లోపల పేగులన్నీ చిక్కుపడిపోయండి. చిక్కుపడిపోయా? మరి ఇప్పుడు ఏం చేయాలి సార్? నూనె రాసి దువ్వాలి. పడుకోండి, ఆపరేషన్ చేస్తున్నా. కొంచెం నార్మల్ గా చేయండి. కొంచెం ఇటుకోండి మోడం. ఎవరు డాక్టర్ ఎవరు? అయిపోయింది, ఒక్క 4 ఉన్నాయి లాస్ట్ లో. దారం మిగిలిందా? ఏంటి? కొంచెం దారం మిగిలిందా? దేనికి? ఈ సైడ్ అంతా కొంచెం చిరిగిపోయింది, కొట్టుకుందాం. అబ్బాయి డాక్టర్ కదా, నీకు ముందే తెలుసా? ఇప్పుడు తెలిసింది. మరి ఆపరేషన్ చేయకముందే చెప్పాలి. ఇప్పుడు నాకు ఆపరేషన్ చేసాడు, ఏమన్నా అయితే నాకు ఏమవుదరా నీకు? నువ్వురా, ఎన్ని చూడలేదు మనదా. పైసా వసూలు
కడుపు మంటగా ఉందిరా. ఎందుకు? ఐస్ క్రీమ్ తిన్నాను ఇందాకే. ఐస్ క్రీమ్ తింటే మంట ఎందుకు? 10 రూపాయలు 20 రూపాయలు చెప్పాడు రా. సరే గానీ డ్రామా కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మను. హలో డ్రామా కంపెనీయా? దా దా దా. ఈవెంట్ కి ఎంత తీసుకుంటావు? నేను 20,000 సార్. అమ్మొస్తే 30,000 సార్. మొత్తం 50,000 ఇది. ప్రోగ్రామ్ మంచిగా చేయాలి, అర్థం అవుతుందా? సార్ మీకు ఎందుకు మాకు ఇచ్చారు కదా కొడతాం. వెల్కమ్ అమ్మా. హాయ్ కెమెరామెన్, హాయ్ ప్రొడక్షన్, హాయ్ కుక్కడపల్లి, హాయ్ నిజాంపేట్. అక్కడ ఎవరు లేరు కదమ్మా. హాయ్ పడి ఉంటే ఎవరో చెప్పుకుంటారు కదా. హాయ్ చెప్పుకుంటారు కదా. హాయ్ ఏంటో అమ్మా నువ్వు ఏ చీర కట్టిన ఎలా ఉన్నా సరే అందంగా ఉంటావమ్మా. నువ్వు ఏ బట్టలేసినా బాగోనా ఏంటో. అలా ఎప్పుడు నేను చెప్పలేదు. సిద్ధు యు ఆల్వేస్ స్మార్ట్. ఇదే స్కూప్ మేడం. మీరు చేయలేనండి చేసి చూపిస్తాం అంతే. నేచురల్ గా చేయాలంటే ఏం చేసే కూడా చేయలేం కదా ఇక్కడ. నువ్వు ప్రతిసారి చేపట్టుకుని నాకు తీసుకొస్తున్నావు కదా. అవునమ్మా. నా వయసు ఎక్కువ అనుకుంటున్నారు అందరూ. నీ క్లోజుల కోసం నా ఏజ్ పెంచేస్తున్నావు. నానా సిద్ధు అమ్మా. విగ్ ఓకేనా? ఏంటమ్మా నేను అడిగి నా విగ్ నీ విగ్ ఓకేనా అంటున్నా. ఏంటి ఏం చేస్తున్నావు పంచప్రసాద్? ఎండాకాలం కదన్నా, పిట్టలకు నీళ్లు వస్తున్నా. ప్రసాద్ గారు ముందు ఆ నీళ్ళు మేమే చల్లుకోండి. వాడిపోయారు మీరే బాగా. మన సెగ్మెంట్ స్టార్ట్ చేయాలి, మీరు వెళ్ళి కూర్చోండి. ఓకే, లెట్ మీ వెల్కమ్ రోహిణి అండ్ చిత్తు ఫర్ సింగింగ్ పర్ఫార్మెన్స్. నా మనసుకేమయ్యింది, నీ మాయలో పడింది, నిజమక్కలా తెలిసేదెలా, మన ఇద్దరికే తెలియంది, ఏదో జరిగే ఉంటుంది, అందుకే నిన్నెలా ఉలికి పడుతా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, సూపర్. అమ్మని కామెంట్స్ అడగాలి. అమ్మా నానా రామ్ ప్రసాద్ ఆది కాంబినేషన్ స్కిట్ అంటే చాలా సూపర్. స్కిట్ కాదమ్మా, సింగింగ్. సింగింగ్ ఆ పాట పోక్రీలో ఇప్పటికి నాకు చాలా ఫేవరెట్. గలగల పారుతున్న గోదారిలా. అది పాడలేదమ్మా వీళ్ళు. నా మనసుకేమంది అది పాడారు. అందులో వాడిన ఇన్స్ట్రుమెంట్స్ ఇందులో కూడా వాడారు. మ్యూజిక్ చెన్నై నుంచి మన వాళ్ళందరికీ ఫుడ్ పట్టుకెళ్ళి ఒకసారి ఆ బిర్యానీ కోసం అలా కాకుల్లో వెయిట్ చేస్తారు రూమ్ దగ్గర. అందులో అది రాంప్రసాద్ గారు మరి ఆ స్వీట్ కూడా కావాలంటుంటాడు. ఇప్పుడు ఒక స్పెషల్ సెగ్మెంట్ రాబోతుంది. మన మధ్య ఒక ఫ్లూటిస్ట్ వచ్చారమ్మా, నరేష్ గారు. నానా నీ పేరు? నరేష్. ఎన్ని నుంచి తెచ్చుకుంటున్నావు ఇది? ఆల్మోస్ట్ 15 years. ఎక్కడ ఉంటారు మీరు? బోడుప్పల్. అక్కడ ఉండిపోవాల్సింది. నాకు అమ్మలేదు, కానీ నేను కారు కొనుక్కోవాలనుకున్నా. ఆ కారులో నిన్నే ఎక్కించుకొని తిప్పాలనుకున్నామ్మా. దానా నీ కార్లో ఎక్కుదాం. కారు లేదమ్మా. కారు నేను కొంటా. ఫస్ట్ నువ్వు వెళ్ళొచ్చి తర్వాత ఎక్కించు. ఒకసారి రా. లాస్ట్ టైం బాగా చేశాను, వాచ్ ఇచ్చాను. ఈసారి పెద్దగా యావరేజ్ వాచ్ లాగిచ్చే. నువ్వు మళ్ళీ ఎప్పుడైతే బాగా చేస్తావో అప్పుడే ఇస్తా. ఎక్కడి నుంచి నీకు ప్రతిరోజు బ్యాడ్ టైమే. అమ్మా మీరు కూడా ఒక పాట పాడితే బాగుంటదని. నానా నేను సడన్ గా పాట పాడమంటే పాడాలి. మీరందరూ ఇలా బలవంత పెడితే నాకు పాటలు వచ్చి పాడేస్తాను. ఈ వేళలో నేను ఏం చేశానో తెలీదు, అనుకోకుండా నేను ఇంద్రగారు గెటపేసాను. నా గుండెలో తుల్లో పిల్లర్స్ వేశారు. అమ్మా వీళ్ళు ఇలా చెప్తే ఎంటర్ మాట మీరే తగులుకోవాలి. ఏంటి నేను పాట పాడుతుంటే నిద్రపోతానా? అమ్మా లాస్ట్ లో మీ టచ్ ఇవ్వాల్సింది. ఎంత మంది వచ్చినా ఏం చేసినా బిడ్డా ఇది మన అడ్డా. బిడ్డ ఇది నా అడ్డా. బిడ్డ ఇది నా అడ్డా. DJ Tillu Peru.